సమీప భవిష్యత్తులో నీటి అవసరాలను గుర్తించి పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామ పంచాయతీలోని కొత్తపూడి గ్రామంలో చెరువు పూడిక తీత పనులను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపెట్టి చెరువులను నింపుకుని పొదుపుగా సాగునీటి తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని చెరువులను గుర్తించి పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రజల సాగు తాగునీటి అవసరాలను తీర్చేందుకే కూటమి ప్రభుత్వం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి. కార్యక్రమం ఎందుకంటే నీటి భద్రత, మనకి వచ్చిన నీటిని పొదుపు చేసుకోవాలి. దాని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదానికి మన నీరు అవసరం. వ్యవసాయం చేయాలన్నా, లేదు మన జీవనం సాగించాలన్నా తాగునీరు అవసరం. గుర్తించుకుని దానికి సంబంధించిన కూడా సరి చేసుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకోసం ఈరోజు ఈ 90 రోజుల నుంచి 100 రోజుల ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనంతపురం ఆంధ్ర తెలుసు, ఒక ఎడారిలాగా ఉండేది ఒకప్పుడు. ఇవాళ అక్కడ కూడా పంటలు పండిస్తారు, మనకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు మన ఈస్ట్ గోదావరి ఒకప్పుడు ఆదాయాలు ఎక్కువ వచ్చాయి. అట్లాంటిది ఇప్పుడు అనంతపురం జిల్లా కూడా ఆదాయాలు పెరిగినాయి. తలసరి ఆదాయం అక్కడ పెరిగిందంటే హార్టికల్చర్లో తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది. ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకుని ముందు ఐడెంటిఫికేషన్, అంటే ఏమేమి ఉన్నాయి, మన పనులు చేపట్టాల్సిన ఏమున్నాయి, చెరువులు బాగు చేసుకోవాలా లేదా ఏం బాగు చేసుకోవాలనేది మొత్తం కూడా మనకి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం, అలాగే దానికి సంబంధించి ఒక 80 రోజుల పాటు ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం. 1997లో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 95లో వచ్చారు. వచ్చిన తర్వాత ఈ నిర్వహణ చేయాలంటే, అధికారులే నిర్వహణ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి రైతుల్ని దాంట్లో భాగస్వాములు చేయాలని చెప్పి రైతు సంఘాలు, నీటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీటి సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఏ చెరువులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ కాలువ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ చెరువులో ఎంత వాటర్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ నీటి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మేజర్ కాలువ నుంచి మళ్ళీ అన్ని ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అక్కడి నుంచి మనకు వస్తాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, చివరి నీటి వరకు కూడా నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇవాళ మన శివారు భూములు ఉన్నాయి, కొన్నిసార్లు పంటకి నీళ్ళు అందక చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం దగ్గర 640 టీఎంసీ నీళ్ళని మన రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు పెంచగలిగాం. అంతకుముందు 10.62 మీటర్లు ఉండేది భూగర్భ జిల్లా యావరేజ్ స్టేట్ అంతా చూస్తే. అంటే మన దగ్గర ఉప్పు నీళ్ళు వస్తాయి, మన 8.70 మీటర్స్కి వచ్చింది ఇప్పుడు. అంటే భూగర్భ జలాల్ని చెరువులు నింపుకుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికి తగిన విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకని ఈ చెరువు 5 ఎకరాల చెరువు చక్కగా దీన్ని తవ్వుకొని దీని నిండా వాటర్ నిలవ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా భూగర్భ జలాలు పెరిగితే మనకి ఈ ప్రాంతంలో కూడా కొంత చౌడు భూములు తగ్గడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇలాంటి చెరువుని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తం 640 టీఎంసీ. అట్లాగే మన సాగుకు అవసరమైంది 890 టీఎంసీ నీళ్ళు అవసరం ఉంటుంది. మన రాష్ట్రం మొత్తం కూడా సాగు చేయడానికి 890 టీఎంసీ కావాలి. పరిశ్రమలకి 28 టీఎంసీ కావాలి. అలాగే మనం తాగే నీరు 157 టీఎంసీ నీళ్ళు కావాలి. ఇవాళ చివర కుప్పం అంటే మన రాష్ట్రానికి అంచు, అక్కడ కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లా ఒక ఆలోచన పద్ధతితో ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క కేంద్రం నుంచి మంచిగా నిధులు తీసుకురాగలుగుతున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ మనకి